स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदाम्। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय श्रीमते भक्तिविकास श्रीमते भक्तिवेदांत स्वामी नमस्ते सारस्वती गौरवाणी विचारिणे विशेष जय श्री कृष्ण श्रीवासदि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। मुखं करोति वाचालं यत्कृपात् कथाञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् स्मृते भद्रेषु। ओके, हरे कृष्ण। ఎవలే స్పిరిచువల్ మాస్టర్ ఆధ్యాత్మిక గురువుని ఎంచుకోవడం ఎలా? మన ఇస్కాన్ వరకు చూసుకుంటే ఆధ్యాత్మిక గురువు యొక్క గుణగణాలన్నీ కూడా శాస్త్రంలో చెప్పబడ్డాయి అన్నమాట. ఆయన మొట్టమొదటి యొక్క గుణం ఏంటంటే వైదిక ప్రామాణికమైనటువంటి పరంపర ద్వారా రావాలి. 4 సంప్రదాయాలు ఉన్నాయి. సిరి సంప్రదాయం, బ్రహ్మ సంప్రదాయం, రుద్ర సంప్రదాయం, కుమార సంప్రదాయం, 4 సంప్రదాయాలు. ఈ సంప్రదాయాలన్నింటిలోని ఏ సంప్రదాయాలన్నా ఆయన గురు శిష్య పరంపరలో వచ్చి ఉండాలి. ఆ తర్వాత ఆయన శాస్త్రం పైన పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. ఆయన శాస్త్రాన్ని శాస్త్రాన్ని చదివి దానిలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా చాలా బాగా తెలుసుకొని శాస్త్రాన్ని బాగా తెలుసుకోగలగాలి. ఈ విషయాలన్నీ మనకు బాగా తెలియాలి. ఆయన శాస్త్రం ద్వారా ఆచరించాలి, ప్రచారం చేయాలనే విషయం ఇవన్నీ మనకు తెలిస్తే అటువంటి వ్యక్తిని మనం ఎంచుకోలేమన్నమాట. గురువుని ఎప్పుడు మనం అంటే ఏంటంటే ఇది సాక్స్ కాదనమాట మనం ఎంచుకోవడానికి. సత్యం. మనం ఎప్పుడైతే ప్రభుపాదుల వారి యొక్క ఇచ్చినటువంటి నిర్దేశాల ప్రకారంగా మనం జీవితాన్ని అవలంబిస్తాము, 16 మాలలు జపం చేయడం, 4 నియమాలను పాటించడం, తర్వాత శాస్త్రాలను చదవడం, ఇవన్నీ మనం చేయడం వలన ఆటోమేటిక్గా ఏంటంటే మనకి ప్రభుపాదుల వారి పుస్తకం చదివిన తర్వాత మనకి ఆధ్యాత్మిక గురువు ఎవరు అనే విషయం ఏంటంటే కృష్ణుడే చెప్తాడు. మన యొక్క సిన్సియర్ డిజైర్తో భగవంతుడు మనం అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మిక గురువు ఎవరు కాదనమాట. ఆధ్యాత్మిక గురువు ఏమిటంటే కృష్ణుడికి అభిన్నం. కానీ ఆయన అలా అనుకోడు ఎప్పుడు కూడా, నేను కృష్ణుడికి అన్న అభిన్నం అని ఆయన అనుకోడు. సాక్షాద్వరిత్వేన సమస్త శాస్త్రై. సో ఈ ధరిత్రిలో ఆయన హరితో సమానం అన్నమాట. ఆయనకి హరికి ఎలా మర్యాద ఇవ్వాలో అలాంటి మర్యాద మనం ఆధ్యాత్మిక గురువుకి ఇవ్వాలి. అర్థమవుతుంది? సో మనం ఎప్పుడైతే శాస్త్రాలను బాగా చదువుతామో, శాస్త్రాలని బాగా పాటిస్తామో, తద్వారా మనం ఎప్పుడైతే సేవ చేస్తామో మనలో ఉండేటువంటి పరమాత్మ ఆ విషయం అనేది బాగా గ్రహించి మనకి ఎక్స్టర్నల్గా అంటే మనకి ఎప్పుడైతే ఆంతరికంగా మనం ఏంటంటే ఎప్పుడైతే భగవంతుడికి భక్తులు అవ్వాలి, భక్తిలో ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు మన సిన్సియర్ డిజైర్తో భగవంతుడు మనకేంటంటే ఆధ్యాత్మిక గురువుని బయటికి ఆయన బహిర్గతంగా మనకి పంపిస్తారనమాట ఒక వ్యక్తిని. అది ఎలా అవుతుంది అనేది మనకి అంతు చిక్కనేటువంటి ఒక విషయం అనమాట. ఇది ఎలా అవుతుందంటే ప్రతి వ్యక్తి సిన్సియర్గా ఎప్పుడైతే చేస్తారో వాళ్ళకి డెఫినెట్గా ఎలాగైతే జీవులకి భౌతికమైన కోరికలు తీరుతాయో అదేవిధంగా ఆధ్యాత్మికమైనటువంటి పురోగతి చెందాలంటే మనకి మార్గదర్శనమైనటువంటి వ్యక్తి కూడా అలాగే దొరుకుతారనమాట. అది ఎలా జరుగుతుందంటే మన సిన్సియర్ డిజైర్ బట్టి. ఇప్పుడు బయట ఉన్నటువంటి చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఈ దొంగ గురువులు అందరూ ఎలా దొరుకుతున్నారు? బికాస్ దే ఆర్ ఇన్సిన్సియర్, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఎవరికి ఏ రకమైనటువంటి గురువు కావాలనేది ఏంటంటే మన యొక్క సిన్సియారిటీ బట్టి ఉంటుంది అన్నమాట. మనం ఎంత సిన్సియర్గా ఉంటామో దాన్ని బట్టి మనకేంటంటే ఆధ్యాత్మిక గురువు ఎటువంటి వ్యక్తులు లభిస్తారన్నమాట.
మనం ఒకవేళ కృష్ణుడికి సేవ చేయాలనుకుంటున్నామా, మన గురించి మనం తెలుసుకోవాలనుకుంటున్నామా, ఈ భౌతిక జగత్తులో ఉన్న విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నామా లేదా అన్న దాని మీదే ఆధారపడింది. నేను ఎన్నోసార్లు చెప్పాను అనమాట. లెట్ దెమ్ సిట్, మాట్లాడకుండా ఉంటే లేకపోతే అనవసరంగా ఏంటి డిస్ట్రాక్షన్. సో అదనమాట. సో మనం ఎప్పుడైతే సిన్సియర్ ఇది ఇది మనకి ఇప్పుడు చాలా చెప్పడం చాలా ఈజీ అనమాట. ఇస్కాన్లో ఎంతోమంది గురువులు ఉన్నాయి, వాళ్ళలో ఎవరో ఒకరిని ఎంచుకోండి. లేదంటే సాక్స్ దుకాణంలోకి వెళ్ళి దుకాణంలో బోల్డెన్ సాక్సులు ఉన్నాయి, ఒక సాక్స్ అయితే నాకు నచ్చింది తీసుకుంటాం. అలా కాదనమాట. మనం ఎప్పుడైతే ప్రభుపాద్ దగ్గర నుంచి శాస్త్రం ద్వారా ప్రభుపాద్ ఇచ్చినటువంటి పుస్తకాలు, మీరు ఇస్కాన్లోకి వచ్చారు కాబట్టి చెప్తున్నాను, ఇస్కాన్లో ప్రభుపాద్ ఇచ్చినటువంటి పుస్తకాలని బాగా మనం స్వాధ్యాయం చేస్తాము, చదువుతాము. చదవడం ద్వారా మనం ఆ సేవలో నిమగ్నం అవ్వడం ద్వారా 16 మాలలు సిన్సియర్గా జపం చేయడం వలన మనకి ఆధ్యాత్మికంగా ఇంకా పురోగతి చెందడానికి మనకు ఒక వ్యక్తి మనకి మార్గదర్శనం ఇవ్వడానికి అని చెప్పి ఒక వ్యక్తి కృష్ణుడే సాక్షాత్తుగా మనకి పంపిస్తాడు అన్నమాట. మనమేం ఎంచుకోకలే, ఆల్రెడీ ఉన్నారన్నమాట ఆధ్యాత్మిక గురువు. మీకు మన సిన్సియర్ డిజైర్ బట్టి ఎవరు వస్తారనేది భగవంతుడే ముందుకుంటేనే నిర్ణయిస్తాడు అన్నమాట. అది భగవంతుడి యొక్క కృప మీద మన యొక్క సిన్సియర్ మీద రెండు కలయికతో. పరీక్షిత్ మహారాజ్ ఏమి సుఖదేవ్ గోస్వామి దగ్గరికి వెళ్ళి సుఖదేవ్ గోస్వామి ఎక్కడున్నారు వెతకలేదనమాట. ఆయన యొక్క సిన్సియారిటీతో ఆయన ఏం చేశారంటే అన్ని చోట్ల వెతికారనమాట. ఆయనకున్నటువంటి ప్రశ్నలు అందరినీ అడిగారనమాట. చెప్పండి ఆయనకి. ఇంత చాలా లాస్ట్ టైమే చెప్పాను అనమాట. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సిట్టింగ్ హియర్ అండ్ గివింగ్ క్లాస్? ఇదిగో ప్రభు, లెట్ దెమ్ సిట్, నో ప్రాబ్లం ఇఫ్ దే వాంట్ టు సిట్. అది కాదు, మీరు ఇక్కడ రండి. You can sit, they will place the mats, you can sit and here. అక్కడ వేస్తారు, you can sit there. అక్కడ వేయండి అండి, ఫ్యాన్ వేసి ఆ ఫ్యాన్ కింద ఫ్యాన్ ఉంది కదా, యా యూ కెన్ సిట్. సారీ, అంటే ఏంటంటే ఆడవాళ్ళు వెనక్కి కూర్చోవాలని కాదు, ఆడవాళ్ళు సర్టిఫికేట్గా మగవాళ్ళు సెపరేట్, వెనక్కి ముందుగానే ఏం కాదు, డోంట్ థింక్ లైక్ దట్. అర్థమైందా? ఎస్, అదను. సో మన యొక్క సిన్సియర్ డిజైర్ బట్టి మనకి ఆధ్యాత్మికంగా మనం పురోగతి చెందాలనుకుంటున్నామా లేదా అనే సిన్సియర్ డిజైర్తో ఒక వ్యక్తి ఎప్పుడైతే జీవితంలో ముందుకు వెళ్ళాలనుకుంటాడో సో ఆయనకి ఆధ్యాత్మిక గురువు లభిస్తాడనమాట. స్పిరిచువల్ లైఫ్ పాటిస్తున్న వాళ్ళు మాంసం ఎందుకు తినకూడదు? ఉల్లిపాయ వెల్లుల్లి మైక్ పెడితే అవుతుందేమో వాళ్ళకి కదా. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఎందుకు తినకూడదు? మీకు తెలుసా, మామూలుగా ఆధ్యాత్మికం పాటిస్తున్నాడు మాంసం అని తింటారా? మీరేమనుకుంటారండి? ఓకే, యు నాట్ ఓకే. మీరు తెలుగు వచ్చా? అచ్చా. సో వాట్స్ హీస్ ఆస్క్ యాక్చువల్లీ జనరలీ మేము ఎప్పుడు కూడా భగవద్గీత క్లాస్ చేస్తాము, కానీ ఈరోజు క్వశ్చన్ ఆన్సర్ సెషన్ అని చెప్పి పెట్టారనమాట. సో దట్స్ వై వీఆర్ ఆన్సరింగ్ ఫ్రమ్ భగవద్గీత సర్టెన్ క్వశ్చన్స్ బీయింగ్ ఆస్క్డ్. So the question is, whoever is practicing spiritual life are being considered that they don't partake with meat eating ani cheptunnaru. So do you know that, or are you aware of that or not? First of all, okay, meat eating is the discussion. Not sure. Ready? Okay. ఫస్ట్ ఆఫ్ ఆల్, ధర్మానికి 4 కాళ్ళు ఉంటాయి అన్నమాట. దెర్ ఆర్ 4 పిల్లర్స్ ఆఫ్ సిన్ఫుల్ లైఫ్.
4 pillars of dharma. Satyam, Saucham, Tapa and Kshama. So 4. Satyam, Saucham and Tapa, Satyam, Saucham, Kshama, Daya. There are 4 principles అన్నమాట. అంటే mercy, cleanliness, truthfulness, ఇంకోటి 4ది austerity. There are 4 pillars of dharma. So which every human being should follow. ప్రతి మనిషి కూడా ఈ 4 ధర్మాలని ఎప్పుడైతే పాటిస్తాడో, ఈ 4 విషయాలను ఎప్పుడైతే పాటిస్తాడో ఆయన ధర్మబద్ధంగా ఉన్నట్లు. అప్పుడు ధర్మం రక్షతి రక్షితః, లేకపోతే ధర్మ ఏవ హతో హంతి అన్నమాట. సో ధర్మానికి హత్య చేయడం అంటే ఈ 4టిని హత్య చేయడం అన్నమాట. దయ, మర్సీ అంటే దయ, తర్వాత ట్రూత్ఫుల్నెస్ అంటే సత్యం, శౌచం అంటే క్లీనినెస్, 4వది ఆస్టెరిటీ అంటే తపం. సో ఈ 4 అందరూ చేస్తూనే ఉంటుంటారు వాళ్ళ యొక్క దైనందిక జీవితంలో. ఈ 4 వాళ్ళు చేస్తూనే ఉంటుంటారు అన్నమాట. చూసి మర్సీ, ప్రతి వాళ్ళు కుక్కల పైన దయ చూపిస్తారు, పక్కవాడి మనిషి యాక్సిడెంట్ అవుతుందంటే ఆయన పైన దయ చూపిస్తారు. సో వాళ్ళకు ఒక రకమైనటువంటి అంటే ఒక మనిషిగా ఒక విచక్షణ జ్ఞానం అనేది ఉంటుంది, డిస్క్రిమినేషన్ ఉండదన్నమాట. అంటే మనకన్నా తక్కువలో ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి, మనకి ఎవరో ఒకటి ఏదో ఒకటి చేయాలి, నేను కొంచెం కష్టపడుతున్నాను కదా, ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో ఇది మర్సీకి సంబంధించింది. శౌచం, ఎవ్రీబడి వాంట్స్ టు బి క్లీన్. అడ్డదిడ్డంగా ఎవడైనా చూసారంటే ఏంటిది ఇలా ఉన్నారు. సో ఎవ్రీబడి వాంట్స్ టు బి క్లీన్. ఎవ్రీబడి వాంట్స్ టు స్పీక్ ద ట్రూత్. ఏదో రకంగా సమ్హౌ వీ షుడ్ లీడ్ అవర్ లైఫ్ టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ ట్రూత్ఫుల్గా వెళ్ళాలని అనుకుంటుంటారు అందరూ. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ సమ్ ఫాల్సిటీ, స్టిల్ సమ్ ట్రూత్ షుడ్ బి దేర్ అనుకొని ముందుకు వెళుతూ ఉంటారు. am I right or not? Something, somehow we are in this world, we can't avoid falsity, but still to the extent truthfulness సాధ్యమైనంత వరకు నేను చేస్తానని చెప్పే ముందుకు వెళుతుంటారు జీవితం. అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఆస్టెరిటీ, తపం. ప్రతి వాళ్ళు కష్టపడకుండా ఏది సాధించలేరు, ఏది కూడా ఈ భౌతిక జగత్తులో దేనికైనా సరే కష్టపడకుండా ఏది, డబ్బైనా, ఇన్ఫ్లుయెన్స్ అయినా, పేరైనా, ప్రతిష్ట అయినా, ఏదైనా సరే ఒక ఆస్టెరిటీ, ఒక తపం అనేది ఉంటుందన్నమాట. తపం మీన్స్ ఆ కష్టపడేటువంటి ఒక స్వభావం కానీ, దాని గురించి కష్టపడేటువంటి ఒక మానసికమైనటువంటి దృష్టికోణం కానీ ప్రతి వాళ్ళలోనే ఉంటుందన్నమాట. సో ఈ 4 ఎప్పుడైతే మనం శాస్త్రబద్ధంగా, ధర్మబద్ధంగా మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో మనకు విషయాలు అనేవి క్లియర్గా కొంచెం బ్రాడర్ పర్స్పెక్టివ్లో అర్థమవుతాయి అన్నమాట. ఓకే, ఈ ధర్మానికి కావాల్సినటువంటి 4 కూడా when they will be destroyed. Okay, mercy is destroyed when you eat meat, when you kill animals, when you kill human beings, when you abort babies. mercy, దయ అనేది చచ్చిపోతుంది అన్నమాట. సో ధర్మానికి ఉండేటువంటి మొదటి పాదం ఏమిటంటే మర్సీ. ఎవరైతే మాంసభక్షణ చేస్తున్నారో, ఎవరైతే అన్య జీవుల్ని కష్టపెడుతున్నారో, there is no way they can understand God. There is no way they can progress in spiritual life. They are not even human beings. వాళ్ళు మనుషులే కాదనమాట. ఎందుకలా? ఎందుకంటే ఇంకో జీవికి మనం కష్టపెట్టి మనం సుఖపడాలనుకున్నాం. అసలు మనం నడవడానికి కూడా అర్హత లేదు యాక్చువల్గా చెప్పాలంటే. మనం నడుస్తుంటేనే ఎన్నో మంది జీవులు చచ్చిపోతుంటాయి. అందుకే మీరు జైన్స్ చూస్తే వాళ్ళ దగ్గర పికాక్ ఫెదర్ ఉంటుందన్నమాట. వాళ్ళు ఎప్పుడు కూడా ఇలా తుడుచుకుంటూ వెళ్తుంటారు, రోమరంధ్రాలు ఇలా పిక్కుంటూ ఉంటారు అన్నమాట. అయినప్పటికీ కూడా యూ హ్యావ్ టు డూ సమ్ పంచమహాపాపం అంటారు. పంచమహాపాపం ఎవ్రీ డే ఎవ్రీబడి డస్. లైక్ వెన్ యూఆర్ వాకింగ్, తర్వాత మనం ఏంటంటే ఇళ్ళు ఊడుస్తున్నప్పుడు, కుకింగ్ చేస్తున్నప్పుడు, వెన్ యూఆర్ కుకింగ్, ఫైర్, తర్వాత ఇంకోటి మనం ఏంటంటే ఇప్పుడు ఆఫ్కోర్స్ రోకలి అదేం లేదు, బండి నడుపుతున్నప్పుడు వీల్ ద్వారా కానీ ఏదైనా మెషిన్ ద్వారా కానీ మనం ఎనీథింగ్ వి గ్రైండ్. సో మెనీ లివింగ్ ఎంటిటీస్ గెట్ కిల్డ్. మనకి తెలియదు అనమాట అవి జీవులు
అంటే జీవం, అంటే దీనికి జీవం లేదనమాట, దీనికి జీవం లేదు. అందుకే మీరు ఇలా అంటుంటే అది దానికి ఏం చెల్లించలేదు. ఈ ఫోన్ నేను ఇలా ఇలా అనగలను, దానికి ఏం పడింది లేదు. కాకపోతే ఈ అబ్బాయి నేను ఇలా ఇలా అన్నానంటే 2 నిమిషాలు వచ్చి నాకు లెప్పగా కొడతాడన్నమాట. జస్ట్ 1 సెకండ్ తర్వాత రియాక్ట్ అవుతాడన్నమాట. సో రియాక్ట్ ఎందుకంటే ఆయనలో జీవం ఉందన్నమాట. చాలామంది ఇబ్రాహిమిక్ రిలీజియన్స్లో వాళ్ళకి ఆత్మ లేదు అనుకుంటారనమాట మిగతా జీవులు. అందుకే వాటిని చంపుకొని తినొచ్చు అని చెప్పి వాళ్ళ యొక్క పుస్తకాల్లో కూడా ఉంటుందన్నమాట. వై ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ కమాండ్మెంట్ ఆఫ్ మోసెస్ ఇస్ కాల్డ్ దౌ షల్ నాట్ కిల్. వాళ్ళ తర్వాత ఓల్డ్ టెస్టిమెంట్లో ఉండేది, న్యూ టెస్టిమెంట్లో వై దే చేంజ్ టు దౌ షల్ నాట్ మర్డర్. కిల్ ఎందుకంటే యూ కెన్ కిల్ యూ షుడ్ నాట్ కిల్ ఎనీబడి అనమాట. ఎనీ ఈవెన్ స్కార్పియన్ ఆల్సో యూ షుడ్ నాట్ కిల్. బట్ మర్డర్ మీన్స్ ఇట్ ఓన్లీ అప్లైస్ టు మర్డర్, అంటే అది ఓన్లీ మనుషులకు మాత్రమే అప్లైస్ అనమాట. దానికి కూడా వాళ్ళు వక్రీకరించారు. సో మచ్ స్లాటర్ హౌస్, బీఫ్, పోర్క్, ఎంతెంత తింటారు. సో వేర్ ఇస్ ద మర్సీ? మనం ఏమిటంటే భగవంతుడిని వేడుకుంటున్నాం అనమాట. గాడ్ లవ్స్ యూ, జీసస్ లవ్స్ యూ, లార్డ్ రామ్ లవ్స్ యూ, అల్లా లవ్స్ యూ అంటున్నాం. కానీ మనం ఇక్కడంటే ఒక జీవిని హత్య చేసుకొని మనం తింటున్నాం. చికెన్ 65 అని ఫోర్క్లో ఇలా పెట్టుకొని దాన్ని ఇలా కట్ చేసుకొని ఇలా తింటున్నాం. వేర్ ఈజ్ యువర్ మర్సీ? వేర్ ఈజ్ యువర్ మర్సీ? సో భగవంతుడు ఈ మనిషిగా అనమాట, ఇది మనిషిగా మనకున్నటువంటి విచక్షణ జ్ఞానం అనమాట. ఒక మనిషిలా ఉండాలంటే ఇంకో మనిషికి కానీ ఇంకో జీవికి కానీ హాని తలప. వెన్ యూ కాంట్ క్రియేట్, హౌ కెన్ యూ గో అండ్ డిస్టర్బ్ హిస్ ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్? మనం ఏమిటంటే దాన్ని తయారు చేయలేదు. దాని యొక్క జనజీవంతిలో మనం ఏంటంటే ఒక అడ్డంకుని మనం ఇస్తున్నాం అన్నమాట. యూ కాంట్ కిల్ ఎ టైగర్ అండ్ ఈట్ ఇట్. మనం దేన్ని తింటున్నాం? ఏవైతే వాటిని ప్రొటెక్షన్ చేసుకోలేవో అవి వెళ్ళి తింటున్నామే. కానీ ఏవైతే మృగాలు ఉన్నాయో పెద్ద పెద్దవి, అవి ఎవరో తింటారు బాగా బలిసినారు. కానీ మనం ఇన్ జనరల్ మాస్ ఆఫ్ పబ్లిక్ దే డోంట్ గో అండ్ హంట్ టైగర్ అండ్ ఈట్ ఇట్. దే ఈట్ ఆల్ దీస్ యానిమల్స్ విచ్ ఆర్ ఈటింగ్ ప్లాంట్స్ మోస్ట్లీ అన్నమాట. సో ఆధ్యాత్మిక ఉన్న వాళ్ళు ఎందుకు పాటించుకోరు? సో దీనివల్ల ఏమవుతుందంటే దయాదాక్షిణ్యాలు కోల్పోతాం అన్నమాట. తర్వాత రెండోది ఏంటంటే మర్సీ దెన్ క్లీనినెస్. దయా తర్వాత క్లీనినెస్ అనగా శౌచం అనేది ఏంటంటే వ్యభిచారం చేయడం ద్వారా, అంటే అవైధ స్త్రీ సంఘం కానీ అవైధమైనటువంటి పురుష సంఘం చేయడం ద్వారా, ఇల్లిసిట్ రిలేషన్షిప్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, స్టే ఇన్, లివ్ ఇన్, హుక్అప్, హ్యాంగ్ ఓవర్, వీటికి ఎన్నో పేర్లు అన్నమాట. వీటి వల్ల ఏమిటవుతుంది? ఇల్లిసిట్ రిలేషన్షిప్స్ అవుట్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ అధర్మ, ప్రోన్ టు డివోర్స్, ప్రోన్ టు అబార్షన్స్, ప్రోన్ ఫర్ మోర్ అండ్ మోర్ ఇల్లిసిట్ రిలేషన్షిప్స్. అదేమవుతుంది? ఎక్కువగా ఏంటంటే అబార్షన్, భ్రూణ హత్యకి దారితీస్తుంది. అది ఎక్కువగా డివోర్స్కి దారితీస్తుంది. అది ఎక్కువగా ఏంటంటే మానసిక లైంగికమైనటువంటి రోగాలకి దారితీస్తాం. వై దేర్ ఈజ్ సో మచ్ ఆఫ్ STDs, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ దీనివల్ల. ఇది ఒక్క శౌచం. సో ఎప్పుడైతే మనిషి మనం మాతృవత్ పరదారేష్ అనగా ఏమంటే ప్రతి స్త్రీని పురుషుడు తల్లిగా చూడాలన్నమాట. అండ్ ప్రతి స్త్రీ కూడా ప్రతి పురుషుడిని కొడుకులా చూడాలన్నమాట. దిస్ ఈజ్ వాట్ ఈస్ వేదిక్ కల్చర్. సో ఇన్ దట్ వే ఎవ్రీబడి విల్ స్టే కామ్ అండ్ పీస్ఫుల్. క్లీనినెస్. సో క్లీనినెస్ అనేది 2 రకాలు, ఎక్స్టర్నల్ క్లీన్నెస్ అండ్ ఇంటర్నల్ క్లీన్నెస్. ఇంటర్నల్ క్లీన్నెస్లో ఉన్నది ఏంటంటే మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోపము, మతమాత్సర్యాలు ఉన్నాయి. లస్ట్, యాంగర్, గ్రీడ్, ప్రైడ్, ఇల్యూషన్, ఇవన్నీ. వీటన్నిటికీ నుంచి బయటపడాలంటే భగవంతుడి యొక్క నామస్మరణ, భగవంతుడితో మనకున్న సంబంధాన్ని మనం పెంపొందించుకోవాలి. మనం ఏమిటో తెలుసుకోవాలి. అప్పుడు మన హృదయాన్ని మనం అద్దంలాగా రోజు క్లీన్ చేయొచ్చు. అది పద్ధతి. దెన్ ఇట్ ఈస్ ఇంటర్నల్ క్లీన్నెస్. ఎక్స్టర్నల్ క్లీన్నెస్ అనేది ఏదో స్నానం చేస్తే వచ్చేది కాదన్నమాట. ఎక్స్టర్నల్ క్లీన్నెస్ అనేది శాస్త్రం చదవడం ద్వారా ఇంకో వ్యక్తిలా చూడడం. మాతృవత్ పరదారేషు పరదర్వేషు లౌస్తృవత్, అంటే పరుల యొక్క సొమ్ముని ఒక విషంలా చూడడం, ఒక తృణతృకంలో చూడడం అన్నమాట.
ఆత్మవత్ సర్వభూతేషు. నేను కష్టపడ్డాను కాబట్టి ఇంకోటికి ఆ కష్టం రాకుండా ఉండాలని చూడడం అనమాట. నేను కష్టం పరదుఖం చూసి నేను చాలా దుఃఖించాలన్నమాట, అంతేగాని పరదుఖం చూసి నేను సుఖించడం కాదన్నమాట. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ శౌచం. సో మొత్తం ఈ మొత్తం మొత్తం యాక్చువల్గా చెప్పాలంటే ఇట్స్ $1 బిలియన్ ఇండస్ట్రీ అనమాట. ఇప్పుడు ఉన్నటువంటి అన్ని ఇండస్ట్రీస్లో కల్లా ఇల్లిసిట్ రిలేషన్షిప్స్ వలన మొత్తం సోషల్ మీడియా, ఈ మొబైల్ ఫోన్, గూగుల్ ఉన్నదే దానికోసం. హోల్ నేను మనం మాట్లాడితే ఇంకా చాలా విషయాలన్నీ వస్తాయి ఇందులోని. సో ఐ డోంట్ వాంట్ టు స్పీక్ ఇన్ ఆల్ దీస్ టర్మ్స్. అందరికీ బాగా తెలుసు, మీ చేతుల్లో ఫోన్లు ఉన్నాయి. డార్క్ నెట్, డార్క్ వెబ్ మొత్తం అంతా అదేనన్నమాట. మొత్తం అంతా ఇల్లిసిట్ రిలేషన్షిప్స్ గురించి, ఈ ఒక్క విషయం గురించి. సో మర్సీ, దెన్ శౌచం, దెన్ ఈ నెక్స్ట్ ఏంటి? దానికి ముందర తపస్సు అనేది లాస్ట్. సత్యం. సో సత్యం అనగా ట్రూత్ఫుల్నెస్. సత్యం అనేది ఏంటంటే మనం గ్యాంబ్లింగ్ అంటే జూదాడడం ద్వారా మనం నాశనం అయిపోతుంది అన్నమాట. గ్యాంబ్లింగ్ అంటే మరి చెప్పక్కర్లేదు, ఇప్పట్లో ఉన్నది ప్రతిదీ గ్యాంబ్లింగ్. ప్రతివాడు గ్యాంబ్లింగే చేస్తున్నాడు. సినిమాలు గ్యాంబ్లింగ్, క్రికెట్ గ్యాంబ్లింగ్, ప్రతిదీ గ్యాంబ్లింగ్. మీరు చూస్తే చాలు ప్రతిదీ అయితే ఓపెన్గా చేస్తున్నారు అనమాట. Dream11, రమ్మీ, ప్రతి వాళ్ళు బెట్టింగ్, వీడియో గేమ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గ్యాంబ్లింగ్. యూ టేక్ ఇట్, నేమ్ ఇట్, యూ గెట్ ఇట్ అనమాట. యూ గెట్ ఇట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గ్యాంబ్లింగ్. ఉద్యోగం కూడా గ్యాంబ్లింగ్ అయిపోయింది ఈరోజు. షేర్ మార్కెట్ ఈజ్ ఎ బిగ్ బ్రోకర్ బిజినెస్. హెడ్జ్ ఫండ్స్ పూర్వం రోజుల్లో ఉండేది, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. ఫోర్జింగ్, ఎవ్రీ ప్రోడక్ట్ ఈజ్ బీయింగ్ సోల్డ్ ఇన్ ద స్టాక్ మార్కెట్. ఎవ్రీ ఫోర్జింగ్ అండ్ ఫార్వర్డింగ్ అన్నీ కూడా, ప్రతి ప్రోడక్ట్, బంగారం, తర్వాత మీరు ఏవి కొనుగోలు, కాయగూరలు, ఇవన్నీ కూడా రేట్లు ఎలా డిసైడ్. ఎవ్రీథింగ్ ఈజ్ గ్యాంబ్లింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ డన్ త్రూ గ్యాంబ్లింగ్. ఎవ్రీథింగ్, ఆల్ ద మార్కెట్ ఈజ్ రన్ త్రూ గ్యాంబ్లింగ్. బిగ్ $1 బిలియన్ కంపెనీస్ అన్నీ కూడా అంత గ్యాంబ్లింగ్ అని అంత ఇదని. ట్రూత్ఫుల్నెస్ ఇస్ ఫుల్లీ లాస్ట్. తర్వాత నాలుగోది తపం, ఆస్టెరిటీ. Austerity is lost when you drink wine, liquor, intoxications. మరి చెప్పక్కర్లేదు అనమాట. మొత్తం అంతా అదే. ఇండియాలో ద బూమింగ్ బిజినెస్ అనేది ఏంటంటే యునైటెడ్ డిస్టిలరీస్ లిమిటెడ్. విజయ్ మాల్యా సార్ నమస్కారం. కింగ్ ఫిషర్, బూమ్ బూమ్, బూమ్ బూమ్ బియర్. సో అందరూ అదే. సో ద పాయింట్ ఈస్ దట్ ద హోల్ వరల్డ్, మొత్తం ప్రపంచం అంతా, ప్రతి కంట్రీకి జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే 4. మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం. సో ఇదంతా నాశనేభ్యో నమో నమః అన్నమాట. మొత్తం నాశనం అన్నమాట. సో ఇస్కాన్ ఈస్ ద ఓన్లీ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ పాయింటింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఈ 4 ఎవరైతే చేస్తున్నారో ఆధ్యాత్మికం కాదు కదా, వాళ్ళకి మనుషులు కూడా కాదు, వాళ్ళ గుంట నక్కలు అన్నమాట. హౌలింగ్ ఫాక్సెస్ అంతే. మనం అనుకోవచ్చు, ఇక్కడ మనం చెప్పొచ్చు అనమాట. చాలామంది కామెంట్లో నానా బూతులు తిట్టచ్చు. బట్ ద హోల్ వరల్డ్ ఈజ్ రన్నింగ్ లైక్ దట్. సో ఎవరైతే ఈ 4 చేస్తున్నారో వాళ్ళు మనుషులే కానప్పుడు ఆధ్యాత్మికంగా పురోగతి చెందడం చాలా చాలా కష్టం. ఎందుకు ఆధ్యాత్మికం గురించి అందరికీ మనస్సు రావడం లేదంటే, వాళ్ళకి ఇలిసిట్ సెక్స్, మీట్ ఈటింగ్, గ్యాంబ్లింగ్, ఇంటాక్సికేషన్ అనేది ఇచ్చింగ్ చాలా ఎక్కువగా ఉందన్నమాట. వాళ్ళ ఇచ్చింగ్ వాళ్ళు ఏంటంటే అసలు మొత్తం మొబైల్ అంతే దానికోసమే. యూ ఓపెన్ ఇట్, యూ గెట్ ఇట్ అనమాట. సో ఇదన్నమాట. ఎందుకు చెయ్యం అనేది క్లియర్గా ఉంది. ఉల్లిపాయ వెల్లుల్లి ఎందుకు తినమంటే అది రజోగుణమైనటువంటి పదార్థాలు. అవి తింటే కామం, క్రోధం, లోభం, మోహం, మదమత్సరాలు ఇవన్నీ కూడా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కోర్స్ అది వెజిటేరియన్ అయినప్పటికీ మనం వెజిటేరియన్ ఫుడ్ తింటాం. భగవంతుడు ప్రీత్యర్థం ఏదైతే మనం చేయాలో సాత్వికంగా అది వండి భగవంతుడి నైవేద్యం పెట్టి తింటాం. భగవంతుడు చెప్పాడు శాస్త్రంలో, అది క్లియర్గా ఉందన్నమాట. ఏమేమిటి భగవంతుడి నైవేద్యం పెట్టాలి, ఏమేమి తినాలి. వీఆర్ నాట్ వెజిటేరియన్స్, నాట్ నాన్ వెజిటేరియన్స్. ఇక్కడ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ సమస్య కాదన్నమాట. ఈవెన్ వెజిటేరియన్ కూడా సత్వగుణమైనటువంటి కిల్లింగ్ జరుగుతుందన్నమాట. అక్కడ కూడా మనం ఒక వ్యక్తి భగవంతుడి యొక్క ఇది చెప్తే
మేబీ సంబడి విల్ ప్రొటెస్ట్. భగవంతుడి యొక్క ప్రసాదం తప్ప అన్యం తిన్నాడంటే ఈజ్ ఈటింగ్ డాగ్స్ మీట్ అనమాట. ఏం చేస్తాం, శాస్త్రంలో రాస్తుంది. కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, యజ్ఞాశిష్ట సినోచంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతేత అధం పాపం సే పచ్చంతి ఆత్మకారణం. వాడి యొక్క సొంత ప్రలోభాల కోసం వాళ్ళు కుక్ చేసుకొని ఫుడ్ బ్లాగర్స్ హెబర్స్ కిచెన్ టింగ్ 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 కిచెన్ అలా కిచెన్. సో ఇదంతా కూడా ఏంటంటే మనం అది శౌచమైనటువంటి కదా. భగవద్గీతలో క్లియర్గా ఉంది. 17th చాప్టర్ 18th చాప్టర్ మీరు చూస్తే భగవద్గీతలో సత్వ గుణం, రజోగుణం, తమో గుణం అనేటువంటి ఆహారం ఎటువంటిది అని చెప్పి భగవంతుడు చాలా క్లియర్గా స్పష్టంగా శ్లోకాల్లో చెప్తారు. సో వారు రీడ్స్ భగవద్గీత, ఎవరైతే భగవద్గీత చదువుతారో వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. దీని యొక్క పర్యవసానం ఏమిటి? మనం తింటే ఏటవుతుంది. కొంతమంది ఏమంటారు, తింటే నాకేంటి, నేను తింటాను, నా ఇష్టం. ఓకే సార్, తినండి సార్. సో యద్భావం తద్భవతి. మనకి భావన ఎలా ఉంది, మనం తినాలని ఉంది. సో మనం ఏంటి, ఇప్పుడు కష్టపడి అంత వేలాది కిలోమీటర్ల దూరంలో ఆ పశువుని హస్తి చేసి దాన్ని ఎక్కడికో తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్లో, అది కాస్త మనం వెళ్ళి ట్రాన్స్పోర్ట్లో ఫ్రోజన్ బీఫో, ఫ్రోజన్ చికెనో, ఫ్రోజన్ అన్ని ఫ్రోజన్ ఫిషో తీసుకొని వచ్చి దాన్ని మళ్ళీ ఇచ్చేసుకొని కట్ చేసి ఇంతలా చేసుకొని మళ్ళీ దానిలో అన్ని మసాలాలు వేసి వెయిట్ చేసి అది ఎలా ఉందిరా అని చెప్పి చేసే బదులు డైరెక్ట్గా మనం ఏంటంటే దాని మీద పడి తినేవచ్చు అనమాట. అందుకని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు, వీ కెన్ ఈట్ ఇట్ డైరెక్ట్లీ. సో అందుకే మనం భగవంతుడు ఏంటంటే మనకి టైగర్, లెపార్డ్ ఇలాంటి జన్మ ఇస్తాడు, ఫాక్స్, హైనా ఇలాంటి జన్మ మనకి ఫ్రీగా ఇచ్చి మనకేంటంటే ఉద్ధరిస్తాడు. భగవంతుడు చాలా దయగలవాడు కదా. సో దయ భగవంతుడికి చాలా ఎక్కువ ఉంది కాబట్టి మనం కోరుకుంటున్నాం, కాబట్టి భగవంతుడు ఇస్తాడు. ఇది నమ్మినా నమ్మకపోయినా ఇప్పుడున్నటువంటి ప్రజలు ఎందుకు ఇంత ఇల్లిసిట్ సెక్స్, మీట్ ఈటింగ్, ఎందుకు ఇంత ఇల్లిసిట్ సెక్స్ ఎక్కువ అవుతుంది? బికాస్ దే ఆర్ ఈటింగ్ మీట్. యూ కాంట్ స్టాప్ నిర్భయ కేస్, యూ కాంట్ స్టాప్ ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ కేస్, యూ కాంట్ స్టాప్ మీ టూ కేసెస్, యూ కాంట్ స్టాప్ చైల్డ్ అబ్యూస్, యూ కాంట్ స్టాప్, ఇదేవి స్టాప్ చేయలేరు అన్లెస్ అంటే. లియో టాల్స్టాయ్ చెప్పాడు, యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఆర్ స్లాటర్ హౌసెస్ హ్యూమన్ మ్యాసకర్ విల్ గో ఆన్. చెప్పాడా లేదా? ఏంటి మేడం, చెప్పారా? చెప్పలేదా? సింపుల్, యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఆర్ స్లాటర్ హౌసెస్ హ్యూమన్ మ్యాసకర్ విల్. ఇప్పుడే వినొస్తున్నాను, నేపాల్లో 7.3 రెక్టర్ స్కేల్లో ఎర్త్క్వేక్ అయిందనమాట. ఎంతోమంది చనిపోయారు. లాస్ట్ టైం కూడా చనిపోయారు, ఇక ముందు కూడా చనిపోతారు. భీమవరంలో ఎర్త్క్వేక్ రావచ్చు. ఏమిటి, అందరికీ ఇక్కడ రొయ్యలు, పీతలు, చేపలు ఫ్రీగా దొరుకుతున్నాయి. ఏ భూమిలో అయితే నువ్వు ధాన్యం పండించకుండా రొయ్యలు, పీతలు పండిస్తున్నావో నీ తరతరాలు తిండి లేకుండా ఏంటంటే అవుతారంటే కరువు కాటకాలతో బతుకుతారన్నమాట. కరువు, ఇది శాపం కాదు, ఇది సత్యం. ఇది మనం అర్థం చేసుకోకపోతే మనంతటి దౌర్భాగ్యం లేదు. హరే కృష్ణ. ఇంకా అర్థమైనా? అది అర్థమైపోయిందండి. సో యజ్ఞాశిష్టో సినోచంతే ముచ్యంతే సర్వకిల్బిషం. కృష్ణుడు ఏం చెప్తున్నాడు, యజ్ఞంలో అంటే ఏదైనా సరే వైదిక సంస్కృతిలో యజ్ఞం చేయకుండా యజ్ఞం యొక్క ప్రసాదం స్వీకరించడం ఏదైనా సరే, ఎవరైనా సరే, అది బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర, చందాల అందరూ కూడా తెలుసా. ఎందుకంటే క్షత్రుడి యొక్క కర్తవ్యం అంటే యజ్ఞయాగాదులని అనుష్ఠానానికి ఫెసిలిటేట్, అంటే దానికి డబ్బు విరాళంగా ఇవ్వడం, దాని యొక్క కోశాగారం ఏదో అంటారు కదా, దాన్ని ఏమంటారు, కోశాగారంలో ఉన్నటువంటి ధనాన్ని అంతటినీ ట్యాక్స్ రూపంలో తెచ్చి యజ్ఞయాగాదులు చేసి అందులో ఉన్న ప్రసాదం అంతటినీ మొత్తం అందరికీ పంచాలన్నమాట. బ్రాహ్మణులకి బట్టలు గాను, భూములు గాను, గోవులు గాను, వైశ్యులకు ధాన్యం గాను, తర్వాత శూద్రులకు మిగతా వాళ్ళకి బట్టలు కానీ ఇవన్నీ ఇవ్వాలన్నమాట. చండాలకు మిగతా అందరికీ తిండి రూపంలో ఇస్తారనమాట. ఆ యజ్ఞ ప్రసాదం స్వీకరించడం ద్వారా అందరూ పవిత్రం చెందుతారు. అది ఇప్పుడు అందుకే మనం ఏం చేస్తున్నాం, దానికి ఆల్టర్నేటివ్గా సంకీర్తన యజ్ఞం చేస్తున్నాం. సో సంకీర్తన యజ్ఞం చేసి మనం అందరికీ ప్రసాదం ఇస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభుపాద చెప్పారు, ప్రసాదం లేకుండా ఎప్పుడూ కూడా సంకీర్తనం అనేది ఇన్కంప్లీట్ అన్నారు.
ప్రోగ్రామ్ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ ప్రసాదం అన్నారు. సో మనం ఏదైనా ప్రోగ్రామ్ చేస్తున్నామంటే అందులో ఫస్ట్ ఉండేది ఏంటి? హరినామం. సెకండ్ ఉండేది ఏంటి? బేసిక్ లెక్చర్, బేసిక్ టాక్, ఒక లెక్చర్ ఉంది. దాని తర్వాత అందరికీ ప్రసాదం. సింపుల్. ఈ 3 థింగ్స్ ఎప్పుడైతే చేస్తామో ప్రజలు ఆటోమేటిక్గా ఏంటంటే సత్యం, శౌచం, తపం, తర్వాత తపం, తర్వాత దయ, వీటి నుంచి వీటి యొక్క నిజమైనటువంటి అర్థాన్ని తెలుసుకొని మనిషిగా మారి తర్వాత భక్తుడిగా మారుతారు. హరే కృష్ణ. ఇంకా మీకేమన్నా అయితే ఓకే. శ్రీల ప్రభుపాద్ కీ జై. శ్రీమద్ భగవత్ పతితానం.